నిన్న జరిగిన ఎపిసోడ్లో తనూజయ్ అండ్ సంజన అయితే ఓటు అప్పీల్ చేసుకోవడానికి వెళ్ళారు. అండ్ సంజనకి అయితే ఆడియన్స్ ఛాన్స్ ఇవ్వలేదు. తనూజకి ఎక్కువ ఓట్లు రావడంతో తనూజయ్ ఓటు అప్పీల్ చేసుకుంది. ఇక్కడ సంజనకి ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తే బాగుంది అనిపించింది. ఎందుకంటే తనూజ ఆల్రెడీ ఓటు అప్పీల్ చేసుకుంది కాబట్టి మళ్ళీ తనూజనే ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వడం అయితే నాకు కరెక్ట్ కాదనిపించింది. కానీ అప్పుడు వచ్చిన ఆడియన్స్కి ఈ విషయం తెలుసో లేదో తెలియదు కానీ అండ్ తనూజ ఫ్యాన్స్ ఎక్కువ బయట ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తనూజకి ఇస్తారు. తనూజకి అయితే ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. తనూజ ఓటు అప్పీల్ చేసుకుంది. మన జరిగిన ఎపిసోడ్లో ఆనందంలో తనూజ అయితే ఓటు సరిగ్గా అప్పీల్ చేసుకోలేదు కదా, అందుకనే సెకండ్ ఛాన్స్ వచ్చినట్టు అనిపించింది. ఈసారి అయితే ఓటు సరిగ్గా అప్పీల్ చేసుకుంది. అండ్ ఇక్కడ ఆడియన్స్ ఏమన్నా క్వశ్చన్స్ అడిగారు, అసలు దుమ్ము దులిపే క్వశ్చన్స్ అడిగారు. మొన్న జరిగిన ఎపిసోడ్లో అయితే ఆడియన్స్ తనూజకి ఫేవర్గా మాట్లాడినట్టు అనిపించింది. తనూజ ఫ్యాన్స్ ఎక్కువ రావడంతో తనూజకి అయితే సరైన క్వశ్చన్స్ అడగలేదు అనిపించింది. నిన్న జరిగిన ఎపిసోడ్లో అయితే దుమ్ము దులిపేశారు అబ్బా ఆడియన్స్. తనూజకి దిమ్మ తిరిగిపోయింది అబ్బా. చాలా కరెక్ట్ క్వశ్చన్స్ అయితే అడిగారు. అండ్ తనూజ కూడా ఆన్సర్ చేసింది. ఇమానుయల్ మీరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండేవారు కదా, నా ఫ్రెండ్ కాదని చెప్పి ఇమానుయల్ ఎందుకు సపోర్ట్ చేయట్లేదని, ఇమానుయల్కి దూరంగా ఉన్నారని చెప్పి ఒక అతను అయితే అడిగాడు. ఈ క్వశ్చన్కి అయితే నిజంగా తనూజ దిమ్మ తిరిగిపోయింది. అసలు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆయన అడిగిన క్వశ్చన్కి తను బాగానే ఆన్సర్ చెప్పినా సరే కొంచెం కన్ఫ్యూజ్గా చెప్పినట్టు అనిపించింది. తను ఆన్సర్ చేస్తున్నా సరే మళ్ళీ అదే క్వశ్చన్ రేస్ చేస్తూ అతను అయితే బాగా అడిగాడు అబ్బా. సెకండ్ అయితే బర్నీ గారు మీ రిలేషన్ చాలా బాగుంది కదా, వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత బర్నీ గారు నేను నాన్న అనడం ఎందుకు మానేశారంటే నాన్న అన్నాక నుంచి సింపతిగా ఉంటుంది ఎందుకని చెప్పి తనకి ప్రాబ్లం ఉండకూడదు నా వల్ల అని చెప్పి నేను సారానే పిలుస్తున్నానని చెప్పి తను ఆన్సర్ చేసింది. అండ్ ప్రతిదానికి ఏడుస్తూ ఉంటారు కదా, సింపతిగా ఏమైనా ట్రై చేస్తున్నారని ఒక అతను అయితే అడిగారు. ఈ క్వశ్చన్కి కూడా నేనేమి సింపతిగా ట్రై చేయట్లేదు, తను ఏడ్చి రిలీఫ్ అవుతానని చెప్పి మాట్లాడింది. ఒక్కొక్కరు అడిగిన క్వశ్చన్స్ అయితే నాకు భలే నచ్చింది అబ్బా. తనుజకి అయితే మైండ్ బ్లాక్ అయిపోయే క్వశ్చన్స్ అయితే అడిగారు. అండ్ ఈ క్వశ్చన్స్ వల్ల తనకి ప్లస్ కూడా అవ్వచ్చు, ఎందుకంటే ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారని చెప్పి తనైతే మార్చుకోవచ్చు తనలో ఏమైనా లోపాలు ఉంటే. అండ్ బిగ్ బాస్ టీం వాళ్ళు ఫస్ట్లో తనుజకి ఎంత సపోర్ట్ చేశారో 4-5 వీక్స్ నుంచి అంతే నెగిటివ్ చేద్దామని కూడా ట్రై చేస్తున్నారు. ఈ విషయం తనుజకి ప్లస్ అవుద్ది, ఎందుకంటే ఇంతలా టార్గెట్ చేస్తే బయట ఎక్కువ ఫాలోయింగ్ పెరిగిపోద్ది కాబట్టి. అండ్ నేను జరిగిన ఎపిసోడ్లో ఆడియన్స్ తనుజకి దిమ్మ తిరిగిపోయే క్వశ్చన్స్ అడిగారని మీలో ఎంతమంది కనిపించిందో. అండ్ తనుజకి ఇవన్నీ పాజిటివ్ అవుతుంది అనిపిస్తుందా నెగిటివ్ అవుతుంది అనిపిస్తుందో, మీకేమనిపిస్తుందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.